అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టాక, అసలు టైం ఉండట్లేదు. సో ఇప్పుడైతే మేము అద్వికి షూట్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే చేద్దామని కాదు, మా హస్బెండే ఫోటోగ్రాఫర్ కదా, సో మేమే చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకు ఇప్పుడు షూట్ అని అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది మేము సండే రోజు ప్లాన్ చేసుకున్నాం, ఎందుకంటే సండే ఒక్కరోజే మా హస్బెండ్కి ఆఫ్ ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే అద్వికి బ్రేక్ఫాస్ట్ చేయించి అద్విని రెడీ చేసి తనకి తీసుకెళ్లాల్సిన బట్టలన్నీ బ్యాగ్లో ప్యాక్ చేశాను. సో అద్విని ఫస్ట్ రెడీ చేసినా కాబట్టి వాళ్ళ డాడీ ఇంటి దగ్గర అట్లా చిన్నగా తీస్తుండు కెమెరా. నాకైతే అద్వితో మంచి మంచి రీల్స్ చేయాలని ఉంటుంది, బట్ అసలు కోఆపరేట్ చేయదు. కెమెరా ఆన్ చేయగానే ఏదో అన్ని చేష్టలు చేస్తుంది. కెమెరా ఆఫ్ చేస్తే చెప్పినట్టు తింటుంది, చెప్పిన డైలాగ్ చెప్తుంది. ఎంతకైనా పిల్లలు కదా. సో ఇక్కడ మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. కింద పాప ఉంటుంది అద్వి ఫ్రెండ్, సో తనకైతే బాయ్ చెప్పేసి వస్తా అని వెళ్ళింది. యాక్చువల్గా ఫస్ట్ మేము ఒక లొకేషన్ అనుకున్నాము, జూకి వెళ్దాం అనుకున్నాము. అద్వి బాగా ఎగ్జైట్ అవుతుంది అని చెప్పి సో ఫస్ట్ జూకి వెళ్ళినాము. అండ్ సండే కాబట్టి అఫ్ కోర్స్ క్రౌడ్ చాలా ఉంటుంది. ఇంకా చాలా మంది స్కూల్ పిల్లల్ని టీచర్స్ తీసుకొని వచ్చారన్నమాట ఎక్స్కర్షన్ లాగా. సో వెళ్ళేసరికి చాలా బస్సెస్ ఉండే, ఇంకా టికెట్ ఏం తీసుకోవాలి, బట్ బయట నుండే చూసి మళ్ళీ మేమైతే రిటర్న్ వచ్చేసినాం. ఎందుకంటే క్రౌడ్ ఉంటే మనకు తీయడానికి ఉండదు కదా అని చెప్పి. సో ఇంకా అక్కడ నుండి ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాము. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఎన్టీఆర్ గార్డెన్కి, సో ఇదే ఫస్ట్ టైం. అండ్ అక్కడ ఏంటంటే టికెట్ తీసుకున్న తర్వాత చెప్పారు కెమెరాస్ అసలు అలో చెయ్యము, అసలు కెమెరాస్ తీయొద్దు, లేకుంటే తీసేసుకుంటాము అని చెప్పారు. ఇంకా ఎలాగో టికెట్ తీసుకున్నాం కదా అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. మేము వెళ్ళింది 10 or 11కి అట్లా వెళ్ళినాము. సో క్రౌడ్ ఎక్కువ ఏం లేకుండే. ఇంకా స్టార్టింగే వాటర్ ఫౌంట్ చూసి అద్వైత్ మంచి ఎగ్జైట్ అయింది. అండ్ అక్కడ కొన్ని స్టిల్స్ అట్లా తీసినాము. అద్వికి నేను ఇంటి దగ్గరే అంటే ఒక ఫ్రాక్ పైన ఫస్ట్ తీయాలనుకున్నాం కాబట్టి, సో నేను ఆ ఫ్రాక్ వేసి ఇంటి దగ్గరనే రెడీ చేసిన కాబట్టి వెళ్ళగానే మంచిగా కొన్ని ఆ ఫ్రాక్ పైన అయితే ఫొటోస్ తీసినాము. అద్వికి వేసిన ఫ్రాక్ అద్వి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాము. బర్త్డే రోజు చాలా ఏడ్చింది, అప్పుడు అస్సలు వేసుకోలేదు. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత ఈ ఫ్రాక్ పైన అసలు ఏ ఫొటోస్ కూడా లేవని అప్పుడు 1 year అప్పుడు చిన్నగా షూట్ చేసినాము. అప్పుడు వేసిన అంటే మళ్ళీ ఇప్పుడు వేసిన చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు అనిపిస్తుంది అంత కాస్ట్ పెట్టి ఇంత ఫ్రాక్స్ ఎందుకు తీసుకోవడము అని చెప్పి. బట్ ఎప్పటి సంబరం అప్పుడే కదా, అప్పుడేమో తీసుకోవాలని ఉంటుంది, ఇప్పుడు ఎట్లాగో చిన్నగా అయిపోతే. అద్వైత మంచిగా క్యూట్గా ఫొటోస్ దిగుతుందని ఒక కప్పులు అద్వైతని ఒక 5 minutes అట్లనే చూసారు. ఇంకా బబుల్స్ వస్తాయి కదా, అది ఊదేది ఇచ్చిరన్నమాట. అద్వైతం మంచిగా సంబరపడిపోయింది, కాసేపు దాంతో ఆడుకుంది, అక్క వాళ్ళు ఇచ్చిరు అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇంకో డ్రెస్ చేంజ్ చేసి తీద్దామని డ్రెస్సెస్ తీసుకెళ్ళినాను కదా. అండ్ ఓన్లీ ఈ ఫ్రాక్ నేను మీషోలో తీసుకున్నా, అద్వికి కొంచెం ఇట్లా కుచ్చుకున్నట్టు అవుతుందని చెప్పి దానికి నేను వైట్ టీషర్ట్ పేరప్ చేసిన. ఈ ఫ్రాక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ లింక్స్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డ్రెస్ లింక్ షేర్ చేస్తాను మీకు. అద్వికి డ్రెస్తో పాటు హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశాను. ఫస్ట్ ఏమో 2 పిలకలు వేసిన, అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఈ ఫ్రాక్కి పోనీ సెట్ అవుతుందని చెప్పి పోనీ వేసిన. అండ్ ఇక్కడ ఈ ఫ్రూట్స్ దగ్గర కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ రైల్వే ట్రాక్ పైన నిల్చోవే అంటే భయపడుతుంది, ట్రైన్ వస్తుంది అని చెప్పి. సో అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర జస్ట్ ఒక 2 or 3 స్టిల్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వచ్చినాము. ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే, అసలు ముట్టుకొని ఇవ్వలేదు. బట్ అద్వైత ఇక్కడ కొంచెం చికాకు చేసింది, ఎందుకంటే ఇక్కడ అన్ని ఆట వస్తువులు లైక్ ఇట్లా కార్స్ అవి ఉండేసరికి వాటిని కొనుక్కుంటా ఎక్కుతా అని కొంచెం సతాయించింది. అద్వికి కార్ రైడ్ చేయించి ఈ బబుల్స్ వచ్చేది మళ్ళీ కొనిచ్చాము. ఇందాక వాళ్ళు ఇచ్చింది పడేసింది. సో ఇక్కడ వాటర్ ఫౌంట్ దగ్గర కూర్చోబెట్టినాం స్టిల్స్ కోసం. కరెక్ట్గా ఇది అప్పుడే స్టార్ట్ అయింది, ఇది ఒక్క క్లిప్ అయితే మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ మార్నింగ్ నుండి ఏం ఇవి ఆన్ చేయలేరు, 2 o'clock అట్లా అన్ని వాటర్ ఫౌంట్స్ అనేటివి ఆన్ చేసారు. అండ్ క్రౌడ్ కూడా 2 o'clock నుండి చాలా ఎక్కువైపోయింది.
అయిపోయింది. ఇక్కడ ఫౌంటైన్ దగ్గర కొన్ని క్లిప్స్ ఫొటోస్ తీసుకున్న తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాము. అద్వికి లంచ్ చేయించాము. లంచ్ నేను ఆల్రెడీ ఇంట్లో నుండే తీసుకొని వెళ్ళినా అన్నమాట. ముగ్గురికి పప్పు టమాటో ఇంకా రైస్ తీసుకొని వెళ్ళిన. సో తినిపించిన తర్వాత మళ్ళీ వేరే డ్రెస్ వేసిన, జీన్స్ వేసిన. ఎందుకంటే ఫ్రాక్స్ అయిపోయినాయి కదా, జీన్స్ పైన తీద్దామని చెప్పి. యాక్చువల్గా ఒక లంగా బ్లౌజ్ వేద్దాం అనుకున్నాం, బట్ ట్రెడిషనల్గా చాలా ఉన్నాయి, వెస్టర్న్గానే ఎక్కువ ఫొటోస్ లేవు అని చెప్పి. సో ఇప్పుడు ఈ ఫోటోషూట్ ఎందుకు అంటే మేము అద్వికి కొన్ని రోజులలో గుండు చేయించబోతున్నాం. అంటే ఫస్ట్ ఆల్రెడీ పుట్టు వెంట్రుకలు అయిపోయినాయి, దాని తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కట్ చేయించలేదు. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు ఇట్లా తిరుపతిలో తీయించాలి నెక్స్ట్ గుండు అంటే. సో అప్పటి వరకు ఎక్కడ కూడా కట్ చేయించలే. అందుకే ఇట్లా వెంట్రుకలు ఉన్నప్పుడు షూట్ చేద్దామని అనుకున్నాము. సో దానికే అన్నమాట ఈ షూట్. అండ్ అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్లో అయిపోయిన తర్వాత కొంచెం బయటకు వచ్చి చాట్ అట్లా తిని ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్ళినాము. ట్యాంక్ బండ్ దగ్గర కూడా కెమెరాతో తీసుకున్నాము. అప్పుడు అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్లో మొత్తం ఫోన్స్తోనే పిక్స్ తీశాడు. అండ్ ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చినాం కాబట్టి ఇక్కడ కెమెరా ఓపెన్ చేసి అట్లా అద్వైతాన్ని అయితే స్టిల్స్ తీసినాము. అండ్ ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అంటే తీసింది మా హస్బెండే కదా, హస్బెండ్ కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి పిక్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా వచ్చినాయి. నేను మా అద్వైత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా అద్వై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, లింక్ ఇస్తాను, ప్లీజ్ ఫాలో అవ్వండి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే తిరుపతి వ్లాగే ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ కూడా తొందరగా వచ్చేస్తే నేను వ్లాగ్స్ ఆర్ షార్ట్స్ పెట్టగానే. ఇంకా సో బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.